హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్నటి వ్లాగ్ అండి. అదే ఆషాఢ పౌర్ణిమ, అలాగే వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అంటాం కదా! అదనమాట నిన్నటిది. ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగే ఇదిగో ఇక్కడ ఫస్ట్ ముగ్గైతే వేస్తున్నా. ఆల్రెడీ కింద క్లీనింగ్ గేట్ దగ్గర అదంతా అయిపోయింది. అది గేట్ దగ్గర గురించి కొన్ని కామెంట్స్ అడుగుతున్నారు. మీరే ఎందుకు జేస్తున్నారు? రెంటర్స్ లేరా? అలాగే ఎవరుంటారు కింద? ఇలాంటివన్నీ గూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఇక్కడైతే ముగ్గొచ్చేసి 8 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చేంత వరకనమాట. చాలా బావుంది గదా! ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ చూడ్డానికైతే అమ్మో! ఇంత పెద్ద ముగ్గా అనిపిస్తుంది గానీ, ఒక్కసారి గనక ప్రాక్టీస్ చేసి వేశామంటే చాలా ఈజీగానే ఉంటుంది. మిడిల్‌లో ఏమో ఇదిగో కొంచెం కలర్ యాడ్ చేసి మంచిగా ఇలా వేశాను. సింగిల్ కలర్ కంటే గూడా డ్యూయల్ కలర్ ఇంకా బావుంటుందని జెప్పేసి ఇక్కడ కొంచెంగా గ్రీన్ గూడా అక్కడక్కడ యాడ్ చేశా అనమాట. చాలా లుక్ ఇస్తాయి. ఇదిగో చూసారు గదా! ఇవన్నీ ముగ్గు కలర్స్ అనమాట. ఆల్రెడీ ముగ్గు కలిపేసి ఉంటుంది ఇందులో. మనం ఇందులో కలపడానికి ఏమీ ఉండదు. ఇంకా డైరెక్ట్ అలా వేసేసుకోవడమే. చాలా క్యూట్‌గా అనిపించింది. ఇంకా పిల్లలు గూడా నిద్ర లేచారనమాట. వాళ్ళింకా చదువుకోవడము, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఫస్ట్ ముగ్గైతే కంప్లీట్ జేసి, నేను వాళ్ళని గూడా తొందరగా ఫ్రెష్ అవ్వమని చెప్పాననమాట. ఇవాళ పూజుంది గదా! దత్తాత్రేయ స్వామికి పూజిస్తాము అందుకని. ఫస్ట్ ఏమంటే నేను ఇంకా ముగ్గయిపోగానే ఇక్కడ మందిరం దగ్గరికైతే వచ్చి నిర్మాల్యం అది అంతా తీసేస్తున్నాను. ఇప్పుడంతా నేను అరేంజ్ చేసేసి పిల్లలు కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేంత వరకు అన్నీ అరేంజ్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ ఈ నిర్మాల్యం ఇదంతా తీసేసి మళ్ళీ నీట్‌గా తుడిచేసి అంతా సెట్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఉంది ఇంకా కుకింగ్ ఇంకా అసలు కిచెన్‌లోకి వెళ్ళనే లేదు. ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసా. ఆల్రెడీ రైస్ ఒకటి, పెసరపప్పు ఒకటి నానబెట్టేసి వచ్చేసాను. ఇది ఇంకా ముగ్గు ఉంది కదా! ఇదంతా క్లీన్ చేసి చిన్న చిన్న స్టెన్సిల్ బాక్సెస్ ఉంటాయి కదా! వాటితో వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ ప్లేస్‌లో అదైతే సెట్ అవుతుంది. బావుంటుంది కూడా. ఇదిగో ఇలా నీళ్లు చిలకరించేసి మందిరం అంతా శుభ్రం చేసుకున్నాను. పైన అలాగే కింద గూడా. ఇదిగో జస్ట్ ఇలా వేసేయడమే చాలా బావుంటుంది అందంగా. మనం చేత్తో గనుక వేయాలంటే ఎంత సమయం పడుతుందో గదా! నా దగ్గర దత్తాత్రేయ స్వామి పటమైతే ఉంది. చాలా ఇయర్స్ నుంచి ఉందనమాట. ఇంకా అంటే ప్రత్యేక పూజలప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. డైలీ ఏం పెట్టనండి. చూసారు కదా! చాలా చిన్న ప్లేస్ అనమాట. ఇంక డైలీ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అంతగా ఉండదు అని చెప్పేసి ఎక్కువ పటాలైతే ఏం పెట్టుకొని మీరు ముందు నుంచి నన్ను చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. సరే ఇవాళ స్వామికి పూజించుకుంటాం కాబట్టి మంచిగా పటం గూడా తుడిచేసి, బొట్లు అవి పెట్టేసి ఇక్కడ పువ్వులు అవన్నీ గూడా పెట్టేసుకుంటున్నా. ఇంకా అదంతా చూసేసుకొని ఇప్పుడు కిచెన్‌లోకైతే వచ్చేసాను. పిల్లలు రావడానికి కాస్త టైం పడుతుంది గదా! సరే ఈలోగా ఇంకేమైనా పనులుంటే చూసుకుందాం అనిపించింది. ఇక్కడ గూడా చిన్న చిన్నగా స్టెన్సిల్‌తో అలా ముగ్గులైతే పెట్టుకున్నాను. ఫస్ట్ టీ పెడదామని జెప్పేసి ఇక్కడికొచ్చా. అంటే కొంచెం టైం పడుతుంది ఇవాళ పూజకి. నైటే నేను శనగలు అవన్నీ గూడా నానబెట్టేసాను. ఇంకా ఫస్ట్ టీ అయితే కొంచెం తాగేసి వంటలైతే స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ ఎర్ర తోటకూర ఫ్రై చేసేసి టమాటాలతో రసం పెడదామని అనుకున్నాను. ఇంకా టీ తాగేసి ఇప్పుడు నేను ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ నేనేం చేస్తానంటే బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను. ఇవి కడిగిన వాటర్ కూడా పక్కన తీసి పెట్టి మొక్కలకు అలా ఇస్తూ ఉంటానన్నమాట. అంటే ఎప్పుడూ ఒకే మొక్కలకు గాకుండా వేరే వేరే ఉన్నాయి గదా మన దగ్గర అలా ఇస్తూ ఉంటాను. ఇంకిప్పుడు ఫస్ట్ రైస్ పెట్టి ఇక్కడ నేను టమాటా రసం కోసం తాలింపైతే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 4 టమాటాలు మిక్సీ పట్టేసాను కచ్చా పచ్చాగా. ఇంకిక్కడ గిన్నెలో ఏమంటే ఆయిలేసేసి కొంచెం శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. మేము వెల్లుల్లేమో కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాననమాట రోట్లో. ఇంకా అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇది స్పైస్ కోసము. ఇంకా కొంచెం కారం యాడ్ చేస్తాను. ఊరికే అలా వేశాననమాట అంతే. అవి వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాలు గూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇవి ఇంకా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఇక్కడ రైస్ గూడా అయిపోయిందనమాట. నేను అక్కడికక్కడికి పెడతానమాట ఎసరనేది.
వంపడము, గంజి వార్చడం అదంతా ఉండదు. డైరెక్ట్ అందులోనే ముగ్గిపోతుంది. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత పెట్టి సిమ్‌లో పెడితే సరిపోతుంది. ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా! ఇందులో కొంచెం ఉప్పు, కారం యాడ్ చేశాను. యాక్చువల్‌గా ఉంటే మిరియాల పొడి కూడా వేసేదాన్ని. కానీ అది లేదనమాట. చేసుకోవాలి కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ చేసి పెట్టుకునేది ఉంది. ఇంకా ఇక్కడ రసంలో గూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి, కొంచెం అంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అది మరిగిపోతే ఇంకా చారు రెడీ అయిపోతుందనమాట. ఈ బ్యాక్ సైడ్ ఉండే పొయ్యిలు ఏమంటే చిన్నగా ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వండడానికి ఉండదు. అందుకని దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసి, ఇక్కడ మళ్ళీ కడాయి అయితే పెట్టేశాను. తొందరగా అయిపోయే వంటలు చేసుకుంటా అండి మార్నింగ్ అయితే. ఇంక ఇక్కడ ఫస్ట్ ఏమంటే ఎర్ర తోటకూర చెప్పాను గదా ఇందాక, అది ఇంకా వండుకుంటున్నాను. మామూలుగానే ఇంకా తాలింపు అది వేసుకొని, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వాడతాను ఆకుకూరలకి. అది గూడా ఫ్రై కోసం అనమాట. అది వేగగానే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా నానబెట్టి పెట్టుకున్నానని చెప్పాను గదా పెసరపప్పు, అది గూడా యాడ్ జేసేసి, మంచిగా అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటాను. ఇంక తర్వాత తోటకూర యాడ్ చేసేయడమే అంతే. ఇప్పుడేమంటే నేను ఈ ఆకుకూరంతా యాడ్ చేసిన తర్వాత వెంటనే కలపను. జస్ట్ అలా వదిలేస్తానంతే. ఆల్రెడీ అదే కొంచెం ఉడికి దిగిపోతుందనమాట. లోపలికి దిగబడుతుంది. అప్పుడు కొంచెం కలుపుకోవడానికి ఉంటుందనమాట. చూడండి అసలు కలరంతా మారిపోయింది. అందులోంచి వచ్చే వాటరే ఆ తోటకూర కలర్‌లో వచ్చేసాయన్నమాట. ఎర్ర తోటకూర చాలా మంచిది హెల్త్‌కి. ఇంక ఇది దగ్గరికయిపోయిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేయమని మా హస్బెండ్‌కి చెప్పేసా. ఇంకిక్కడ పిల్లలు రాగానే వాళ్ళతో ఇక్కడ పూజైతే మొదలుపెట్టానమాట. మొదటి పూజ అమ్మవారికే చేసుకుంటాను నేను. కూరాడుకుండనా అని మళ్ళీ అడుగుతున్నారు. కాదండి. మేము మా గ్రామ దేవత అనమాట సుంకులమ్మ తల్లి. అలా కుండలాగానే పూజించుకుంటాము. ఇంకిప్పుడైతే స్వామి దగ్గర మంచిగా అలంకరణ చేసేసి దీపారాధన చేద్దామని చెప్పి అన్నీ గూడా పెట్టేసుకుంటున్నా. ఇక్కడ పూజ చేసి వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి చదివిపిద్దామని చెప్పేసి. ఆల్రెడీ చెప్పాను గదా! శనగలు నానబెట్టానని. ఇంక అంతే అనమాట. ఒక బెల్లం ముక్క పెట్టి పెట్టేస్తాను నైవేద్యం కింద. ఇంకా ఏం చేయట్లేను. జస్ట్ దత్తాత్రేయ స్తోత్రము ఇవన్నీ గూడా చదువుకొని పిల్లల్లో మంచి ఆరోగ్యము, మంచి బుద్ధి, చదువు కోసము స్వామిని పూజిస్తారనమాట. పిల్లల కోసమని ముఖ్యంగా ఇక్కడ మంచిగా అష్టోత్తరాలవి చదువుకున్నాం గదా! పూజైతే మంచిగా జరిగింది. వాళ్ళున్నప్పుడే జరగాలి అని ఉండిందనమాట. ఇంకిక్కడ ఇదిగో స్వామికి నైవేద్యం గూడా పెట్టేసి, ఇంకా హారతిస్తే పూజ ఇక్కడికి అయిపోయినట్లే. ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి నిన్నటిది ముందు రోజు చపాతీలు కొంచెం ఉండే, అందుకే చెప్పాను గదా! ఉదయం కొంచెం పనులుంటాయని జెప్పేసి కాస్త చేసి పెట్టా అనమాట కావాలని. ఇంకా వాళ్ళకు తినిపించి, పంపించేసి నేను మిగతా పనులవి చూసేసుకోవాలి. కౌంటర్ అంతా ఒకలాగుంటుంది గదా! అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ క్లియర్ చేసేసుకోవడము చాలా చాలా పనులే ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా శ్రావణ మాసం గూడా దగ్గరొచ్చేస్తుంది గదండీ! చూస్తుండగానే ఇంకొక 10, 12 రోజుల్లో వచ్చేస్తుంది. ఇంకా చాలా బోలెడన్ని పనులున్నాయి. క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఈలోగా నేను ముందు రోజు కొంచెం షాపింగ్‌కెళ్ళాననమాట. శ్రావణ మాసం గురించి తీసుకుందాం అని చెప్పి. ఇంకా అది నేను షూట్ చేశాను కొంచెము. ఇంకా ఉంటాయి గదా! హడావిడిలో ఏమేమి కొత్త కొత్త ఐటెమ్స్ తీసుకుందాము అంటే బడ్జెట్‌లోనే నేను హెవీగా అయితే వెళ్ళను. జస్ట్ నా దగ్గర అవసరము అనుకుంటే తప్పించి తీసుకోననమాట. అలాంటివి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ముందు రోజు చెప్పాను గదా! షాపింగ్‌కెళ్ళానని చెప్పేసి అదంతా ఇక్కడ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇంక ఈ పిచ్చుకలైతే అక్కడ ఉన్న వడ్ల గింజలన్నీ చక్కగా తింటూ అవి టైమ్ పాస్ చేస్తా ఉన్నాయి. దాంతో పాటు మొత్తం కింద గూడా రాలిపేస్తాయన్నమాట. కానీ కనీసం వాటి పొట్టైనా నిండుతుంది గదా! అని అనిపిస్తుంది గదా! ఇంకా అవి మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ వస్తాయి ఇక్కడికి కిందకి. జస్ట్ ఒక్క అడుగు వేసామంటే చూసి ఇంకా వెళ్ళిపోతాయన్నమాట. ఇంకా నేనేమంటే పెద్ద దూరము ఎక్కువ సమయం షాపింగ్ ఏమి ఉండదు. జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేలాగానే దగ్గరలో అంటే మాకు వైట్ హౌస్ ఉంది గదా! అక్కడికెళ్ళాననమాట. లక్ష్మీ పద్మవంశీ హ్యాండ్లూమ్స్‌కి. అక్కడైతే మనకి బోలెడంత కలెక్షన్ ఉంటుంది. సరే వెళ్దాం అన్నట్లుగా ఇది సిరీ సిల్క్స్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది.
బావుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. అక్కడ డాల్‌కి కట్టున్నదే శారీ నాకు నచ్చింది. అది ఇంకొక పీస్ ఉందా అంటే, లేదంటే నేనది తీయించి మరీ తీసుకున్నా అనమాట. ఇంకా చాలా చూయించారు. శారీస్ గూడా రీజనబుల్ అనిపించింది. ఫస్ట్ అయితే ఒక అకేషన్ ఉంది యాక్చువల్‌గా. సో, దానికోసమును అలాగే వరలక్ష్మి వ్రతం కోసం గూడా తీసుకుందామని అనుకున్నాను. అయితే పట్టు చీర తీసుకోవాలనుకున్నాను కంచి పట్టు. అది మరి కంచి పట్టు అంటే దాదాపు 7,000 పైనే ఉంటుంది. ఒక 8,000 అలా కొంచెం తక్కువ రేంజ్‌లో ఒక 2, 3 అలా తీసుకుందాం అనుకున్నాను. డైలీ వేర్ శారీస్ గూడా తీసుకుందాం అనుకున్నా. కాస్త మెత్తగా ఇంట్లో కట్టుకోవడానికి ఉంటాయి గదా! అలా గూడా అనుకున్నాను గానీ కుదరలేదసలు. టైం చాలలేదు. పిల్లలొచ్చేస్తారని జెప్పి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాము. ఇక్కడ జూసారు గదా! మగ్గం మీద నేస్తున్నారు. నాకిది బాగా నచ్చుతది. నేను చాలా సార్లు జూసాను గానీ, ఎన్ని సార్లు జూసినా అక్కడి నుంచి వెళ్ళాలని అనిపించదు. జస్ట్ ఒక చిన్న క్యాప్చర్ చేశానంతే. ఇంకొకటి నేను ఎక్కువగా పట్టు శారీ అంటే శ్రీ హ్యాండ్లూమ్స్‌కే వెళ్తాను. అక్కడ బావుంటుంది వాళ్ళ కలెక్షను. లాస్ట్ టైం నేను రస్ట్ ఆరెంజ్ శారీ అప్పుడు కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను. అది కూడా ప్యూర్ కంచి పట్టే. అదే నేను చెప్పాను గదా! ఒక అకేషన్ కోసం కంచి పట్టు చీర కావాలి అని జెప్పేసి చూసాను గానీ నాకెందుకో అన్నీ ఉన్న కలర్సే కామన్‌గానే అనిపించింది. సో, అందుకని జెప్పేసి మళ్ళీ నేను సిరి సిల్క్స్‌కే వెళ్ళి అక్కడ జూసాననమాట. హ్మ్. చూ నే అంటే నేననుకున్న కలర్ కాంబినేషన్ దొరకలేదు. నేను సెల్ఫ్ కలర్‌లో ఒక మంచి పట్టు శారీ తీసుకోవాలని అనుకున్నాను. బట్ అది కుదరలేదనమాట. సరే బావుంది. మొత్తానికి వీళ్ళ దగ్గర కలెక్షను బావుంది. అలాగే తెచ్చేసుకున్నాను గూడా శారీస్. అది నేను ఈ వీడియోలోనే మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా శ్రావణ మాసం కోసం మీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? షాపింగ్స్ అవి అయిపోయాయా? ఇంకా కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. ఈ కలెక్షన్స్‌లో నాకు కొన్ని కాంబినేషన్స్ అయితే నిజంగానే బాగా నచ్చాయి. ఇంకా సెల్ఫ్ కలర్‌లోకొస్తే నాకు ఉన్న కలర్సే ఉన్నట్టుగా అనిపించి మళ్ళీ పెద్దగా నచ్చుకోలేదు. అందుకని మళ్ళీ సిరి సిల్క్స్‌లోనే ఇంకొక కంచి పట్టు కూడా తీసేసుకున్నాను. వీళ్ళ దగ్గర ఒక 2 శారీస్ తీసుకున్నాను. ఇది ఓకే అనిపించింది నాకు. తర్వాత ఫ్రెండ్స్‌తో వచ్చా అనమాట యాక్చువల్‌గా షాపింగ్‌కైతే. వాళ్ళు రాధా కలెక్షన్స్‌లో కొంచెం మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకుంటామంటే మళ్ళీ ఇక్కడ ఆగిపోయాము. ఇంక ఈ వర్క్ కూడా చూసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకా అంటే నేను అనుకున్నవి కొన్ని చేయలేదు, కొన్ని చేశాను. సరే అదైతే మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ చూపిస్తున్నా. కానీ ఎక్కడ చూసినా బోలెడంత పబ్లిక్ ఉన్నారు. నిజానికి ఆషాఢం ఆఫర్స్ అనే వాటికి నేను దూరమే. ఎందుకంటే నేను అందులో వెళ్ళి చూడలేను, తీసుకోలేను. ఇంకా సరే శారీస్ దగ్గరికైతే వద్దాము. ఇదొచ్చేసి గ్రీన్ అనమాట. మంచి లీఫ్ గ్రీన్‌కి బచ్చల పండు పింక్ అంటే మెజంతా పింక్ డార్క్ కలర్‌లో వచ్చింది. చాలా బావుందిది. నారాయణపేట శారీ అండి. మంచి షైనింగ్‌తో గూడా ఉంది. అంటే అంత కాటన్ మిక్సింగ్ లాగా ఉంది కానీ అంత ప్యూర్ కాటన్ గాదు. ఇటు ప్యూర్ సిల్క్ గాదు. నేత శారీ అనమాట. మనకు చూస్తేనే తెలిసిపోతుంది. ఈ బార్డర్ కలరో, ఆ శారీ కలరో తెలీదు గానీ, అసలు డాల్‌కి కడితే ఎంత అందంగా అనిపించిందో. నిజానికి నాకది నచ్చి తీయించేసాను గానీ, కరెక్ట్‌గా నేను పళ్ళు ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చిందని గూడా నేనసలు గమనించుకోలేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఇంటి దగ్గరికొచ్చి. కానీ వాళ్ళు చాలా ఓపికతో చూయించారండి శారీస్ అయితే. నేను పట్టు శారీ కోసమయితే అసలు ఎన్ని చీరలు చూసానో. అంటే మనసుకు అంత ఈజీగా నచ్చకపోతే నేను గూడా తీసుకోను. అంటే మనం కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు మరి చూడాలి గదా! అన్నీ గూడా. ఇదైతే శారీ అనమాట. ఇది యాక్చువల్‌గా వాళ్ళు చెప్పడం 2200 అలా చెప్పారు గానీ, ఫైనల్‌గా 2,000 ఏమో ఇచ్చినట్టున్నారు. ఇదేమో జస్ట్ ఫ్యాన్సీ శారీ. ఏదైనా అకేషన్‌కి యూజ్ అవుతుంది గదా! అని జెప్పేసి నేనెప్పుడు షాపింగ్‌కి వెళ్ళినా ఒక 2, 3 ఎక్స్‌ట్రాగానే తెచ్చి పెడుతూ ఉంటాను. అంటే ఏవో ఒక అకేషన్స్ ఉంటాయి గదా! మనకు పెద్దలకు పెట్టుకోవడము ఇవన్నీ ఉంటాయి గదా! సరే అని జెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. ఇది షీ నీడ్స్‌లో తీసుకున్నాను. ఇదొచ్చేసి జార్జెట్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది. బావుంది కలర్ గూడా అని జెప్పేసి ఇది తీసుకున్నాను. పళ్ళు, బ్లౌజ్ అంతగా ఏం లేదు. నేనైతే కాంట్రాస్ట్‌లోనే ప్లాన్ జేస్తాను ఆల్మోస్ట్. కాంట్రాస్ట్‌లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇదేమంటే చెప్పాను గదా! పట్టు శారీ ఒకటి తీసుకున్నానని జెప్పేసి అది. నేను అనుకున్నట్టుగా సింగిల్ కలర్‌లో అవ్వలేదు గానీ, ఇలా డ్యూయల్ కలర్‌లోనే మళ్ళీ తీసేసుకున్నాను. సో, ఇదనమాట. మీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది గదా! అది బ్లాక్ అయితే కాదు. ఇది కంప్లీట్‌గా మనకు చింతగింజ కలర్ అని చెప్పొచ్చు. లేదా వక్క కలర్ అని గూడా చెప్పొచ్చు. కానీ చాలా బావుందనమాట. లైట్ వెయిట్ పట్టు. నాకు కొంచెం పట్టుకెళ్ళానంటే లైట్ వెయిట్‌లోనే ప్రిఫర్ చేస్తాను. హెవీ వెయిట్‌లో అస్సలు తీసుకోను.
ఇంకా ఇదన్నమాట శారీ అయితే. నేను ఓపెన్ అయితే జేయలేదు. ఇంకా చాలా ప్రాసెస్‌లు, పనులైతే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇంతవరకైతే తీసుకున్నాను. ఇంకా కొంచెం తీసుకోవాల్సిందుంది. అది మళ్ళీ బయటికెళ్ళినప్పుడు చూస్తాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.